హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. అయితే ఈరోజు నేను ఈ వీడియో వచ్చేసి కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే యూకేలో ఉంటున్నారో, లండన్లో, మాంచెస్టర్లో ఉండే వాళ్ళకి ఒక ఫ్రీ అడ్వైజ్ అనమాట. నేను ఈరోజు హెయిర్ కటింగ్కి వెళ్తున్నాను. నాకు అది ఫ్రీ ఛార్జబుల్, ₹1 కూడా వాళ్ళు ఛార్జ్ చేయరు. నేను ఆల్రెడీ లాస్ట్ మంత్ వెళ్ళి కటింగ్ చేయించుకున్నాను. నేను అప్పుడు వీడియో తీయలేదు, ఎందుకంటే అసలు లోపల నిజంగా వాళ్ళు ఛార్జ్ చేస్తారా ఛార్జ్ చేయరా అని ఒక ఈ కన్ఫ్యూజన్తో నేను నార్మల్గా వెళ్ళి ఫస్ట్ నా మీద నేను ప్రయోగం చేసుకున్నాను. సో అంతా ఓకే, బాగానే ఉంది, వాళ్ళు కూడా బాగా చేస్తున్నారని తెలిసిన తర్వాతే నేను ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నాను. ఈ వీడియో కోసమే నేను మళ్ళీ అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నాను. ఇంకా హెయిర్ అయితే అంత ఎక్కువ పెరగలేదు, నార్మల్ హెయిరే ఉంది, పర్వాలేదు. నేను ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను క్లియర్గా వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. ఈ వీడియోలో పూర్తిగా అయితే మీరు చూడండి వీడియోని మాత్రం. ఇది మా ఇంటికి దగ్గరలో ఉన్న సెలూన్. ఈ సెలూన్ లో అసలు కాస్ట్ ఎంతో అనేది కనుక్కోవడానికి నేను లోపలికి వెళ్తున్నాను. భయ్యా, what is the cost for hair cutting and beard? I will come on tomorrow morning. 20. Okay, thanks. I will come on the morning. విన్నారు కదా, £20 హెయిర్ కట్ ప్లస్ బియర్డ్ చేయించుకుంటే. ఒకవేళ ఓన్లీ హెయిర్ కట్ అని చెప్తే కనుక మేబీ £15 చెప్తారు. అదే ఇండియన్ కరెన్సీలో 1500 అనమాట. సరే, మనకు ఫ్రీ హెయిర్ కట్ కావాలంటే ఇదిగోండి, గూగుల్లోకి వెళ్ళి LSB అని టైప్ చేయండి. LSB అంటే లండన్ స్కూల్ ఆఫ్ బార్బరింగ్. ఇవి ఓన్లీ 2 ప్లేసెస్లోనే ఉన్నాయి యూకేలో. అది ఒకటి లండన్లో ఉంది, ఇంకోటి వచ్చేసి మాంచెస్టర్లో ఉంది. నేను ప్రజెంట్ ఇప్పుడు మాంచెస్టర్లో ఉన్నాను కాబట్టి నేను మాంచెస్టర్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ మనం సైన్ అప్ అనేది అవ్వాలి, అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే మన నేము, మన ఫోన్ నెంబరు, మన ఈమెయిల్ ఐడి, అలాగే మన పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని చెప్పేది. అది క్రియేట్ చేసుకున్న తర్వాత మనకి అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మనం బుక్ నౌ అని కొట్టాలి. మీకు ఇక్కడ 2 ఆప్షన్స్ చూపిస్తుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్దే మీరు చూస్ చేసుకోండి. అది చూస్ చేసుకున్న తర్వాత మీకు లోపల చాలా ఆప్షన్స్ చూపిస్తుంది, ఏ స్టైల్ ఆఫ్ హెయిర్ కట్ కావాలి అనేది. మీకు ఏదైతే నచ్చుతుందో, మీ ఫేస్కి ఏదైతే సూట్ అవుతుందో ఆ హెయిర్ స్టైల్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒక హెయిర్ కటే కాదండి, దాంతోపాటు బియర్డ్ ట్రిమ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. హెయిర్ కట్ ప్లస్ బియర్డ్ ట్రిమ్ కనుక మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ రెండు మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే చేస్తారు. ఇప్పుడు నేనైతే స్టాండ్ బై క్లిప్పర్ కట్ ఆర్ ఫేడ్ ప్లస్ బియర్డ్ ట్రిమ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. నాకు అపాయింట్మెంట్ వచ్చేసి 13th February అనేది చూపిస్తుంది, మార్నింగ్ 10:30కి. ఆ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సైన్ ఇన్ అవ్వాలి. మనం ఆల్రెడీ ఇందాక సైన్ అప్ చేసాం కదా, ఆ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చేసి కన్ఫర్మ్ బుకింగ్ అనేది కొట్టేస్తే మనకి అపాయింట్మెంట్ అనేది బుక్ అయిపోతుంది. అపాయింట్మెంట్ బుక్ అయిన తర్వాత యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజర్వ్డ్ అని చెప్పేసి వస్తుంది. అలాగే మనకు మెసేజ్ కూడా వస్తుంది, మెసేజ్ తో పాటు ఈమెయిల్ కూడా వస్తుంది. ఇదిగోండి, ఇప్పుడైతే నేను మెసేజ్ అయితే ఓపెన్ చేశాను. నాకు వచ్చిన మెసేజ్, లాస్ట్ టైం నేను బుక్ చేసుకుంది Monday, January 8th, 2024. మళ్ళీ February 13th నేను బుక్ చేసుకున్నాను అపాయింట్మెంట్. చాలా తక్కువ టైంలోనే బుక్ చేసుకున్నాను. ఒకసారి మీ అందరికీ చూపిద్దాం అని చెప్పేసి ఈ వీడియో కోసమే నేను మళ్ళీ అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకుంటున్నాను. ఈమెయిల్ ఓపెన్ చేస్తే ఈ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. ఏ రోజైతే మనకి అపాయింట్మెంట్ ఉందో ఆ డేటు, టైము అన్నీ వస్తాయి. వాళ్ళ అడ్రస్, ఎక్కడికి రావాలి అనేది కూడా అడ్రస్ ఇస్తాడు. హెయిర్ కటింగ్ చేయించుకోవడానికి నేనైతే మార్నింగ్ వెళ్తున్నాను 13th February రోజు. లండన్ స్కూల్ ఆఫ్ బార్బరింగ్ అంటే ఇది ఒక ఇన్స్టిట్యూట్ అండి. ఎవరైతే బార్బర్ కోర్స్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ జాయిన్ అవుతారు. వాళ్ళు ఏంటంటే స్టూడెంట్స్ లాగా జాయిన్ అవుతారు. వాళ్ళకి ఫుల్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఫుల్ ట్రైనింగ్ అయిన తర్వాత, ప్రాక్టికల్ కూడా అయిపోయిన తర్వాత వాళ్ళని ఫీల్డ్లోకి అలౌ చేస్తారు. ఆ స్టూడెంట్సే మనకి హెయిర్ కట్ చేస్తారు. కాకపోతే స్టెప్ బై స్టెప్ వాళ్ళు చేసే ప్రతి మూమెంట్ ను కూడా పక్కనే ట్రైనర్ ఉండి చెక్ చేస్తూనే ఉంటాడు. ఏదైనా తేడాగా జరుగుతుంది, ఏదైనా రాంగ్ గా చేస్తున్నారు అంటే కనుక ట్రైనరే ఇన్వాల్వ్ అయ్యి ట్రైనరే మనకి హెయిర్ కట్ అనేది చేస్తాడు. స్టూడెంట్స్ కి ఇది ఒక టెస్ట్ లాంటిది అనమాట. కస్టమర్ ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, కస్టమర్ కి ఎలా హెయిర్ కట్ చేస్తున్నారు అనేది వాళ్ళకి ఒక టెస్ట్. మధ్యలో ఏదైనా ప్రాబ్లం వస్తే ఏంటంటే ట్రైనరే ఇన్వాల్వ్ అయ్యి నీట్ గా చేసి కస్టమర్ సాటిస్ఫాక్షన్ తోనే బయటకి అయితే పంపిస్తారు. నేను వెళ్ళిన లాస్ట్ 2 times కూడా నేను అబ్జర్వ్ చేసింది ఇదే. వాళ్ళు ఒకవేళ మన హెయిర్ స్టైల్ ని చెడగొడతారని చెప్పి నేను అనుకున్నాను. కాకపోతే స్టెప్ బై స్టెప్ పక్కనే ట్రైనర్ ఉండి చూస్తూనే, అబ్జర్వ్ చేస్తూనే చేయించాడు. వాళ్ళ వర్క్ పట్ల నాకైతే కాన్ఫిడెంట్ వచ్చింది. అందుకని ఈ వీడియో నేనైతే షూట్ చేస్తున్నాను. ఇది ప్రమోషన్ వీడియో కాదండి, మన వాళ్ళందరికీ యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను చేస్తున్నాను. బస్ ఇప్పుడే దిగాను ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ వెళ్ళాలి. మనం వెళ్ళాల్సింది 42 కాదండి, 44 ఫౌంటైన్ స్ట్రీట్ లోనే. అయితే 44 మీకు ఎక్కడ కనిపించదు. ఇదిగోండి, ఇదే లైన్ లో కొంచెం ముందుకు వెళ్ళాలి. ఈ లండన్ స్కూల్ ఆఫ్ బార్బరింగ్ కూడా బయటికి పెద్ద కనిపించదండి. లెఫ్ట్ సైడ్ లో జస్ట్ ఒక చిన్న త్వరలో కనిపిస్తా ఉంటది. ఈ బిల్డింగ్ కార్నర్ లో కనిపిస్తుంది లండన్ స్కూల్ ఆఫ్ బార్బరింగ్ అని. అడ్రస్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. ఇది మాంచెస్టర్ లోదండి నేను చూపిస్తున్న అడ్రస్. ఇదిగోండి, ఇక్కడ ఉంది చూసారా డోర్, ఇది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. మాంచెస్టర్ ఎవరు వచ్చినా సరే పోస్ట్ కోడ్ ద్వారా ఈజీగా రావచ్చండి. పిక్కడిల్లీ దగ్గరలో ఉంటుంది, ఫౌంటైన్ స్ట్రీట్ లో 44.
ఇదిగోండి లోపలికైతే వచ్చేసాను. లోపలైతే ఇలా ఉంటుంది. ఒక్కోసారి వెయిటింగ్ పీరియడ్ ఉంటుందండి 5 to 10 minutes, అంతకంటే ఎక్కువ ఉండదు. ఇక్కడ స్పెయిన్ పిల్లలు ఒక ఇద్దరు అయితే ఇక్కడికి వచ్చారు కటింగ్ చేయించుకోవడానికి. నేను తెగ వీడియోస్ తీస్తుంటే వాళ్ళు అడిగారు నువ్వు ఎందుకు వీడియోస్ చేస్తున్నావు అని చెప్పి. నేను యూట్యూబర్ని అని చెప్పి మన ఛానల్ ని వాళ్ళ ఫోన్ లో ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకున్నారు. వాళ్ళు యూట్యూబ్ వీడియోస్ తెగ చూస్తారంట రెగ్యులర్ గా. సో దాన్ని బేస్ చేసుకుని మనకి కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చారు. ఖచ్చితంగా ఆ సజెషన్స్ అయితే నేను తీసుకుంటాను. ఎంతైనా మనకంటే అప్డేటెడ్ జనరేషన్ కదా. ఇదిగోండి ఇక్కడ చూశారు కదా, షార్ట్ వేసుకునే అతను స్టూడెంట్, ఇంకొక పర్సన్ ఉన్నాడు కదా అతనే ట్రైనర్. అక్కడ స్టార్టింగ్ చైర్ లో కూర్చున్న అతను నాకు కటింగ్ చేసి ట్రిమ్మింగ్ చేశాడు. ప్రెసెంట్ అతను ట్రిమ్మింగ్ చేసుకుంటున్నాడు. మేబీ ప్రాక్టీస్ ఏమో. నా చేతికి ఒక టోకెన్ ఇచ్చి కూర్చోబెట్టారు. ఓ 10 minutes అయిన తర్వాత పిలిచారు. అన్ని లైట్స్ ఉంచుకొని కూడా నేను ఫ్లాష్ లైట్ వేసుకొని మరీ వీడియో తీసుకున్నాను. అట్లా ఉంటుంది మన తెలివి. ఇదిగోండి మన బార్బర్ అన్న అయితే వచ్చేసాడు. ఇందాక అంతసేపు గడ్డం చేసుకున్నాడు. మరి గడ్డం అంతా అట్టగే ఉంది. మరి ఏం చేసుకున్నాడో తెలియట్లా. హెడ్ వాష్ వీళ్ళు చేపిస్తారండి. అందుకని చెప్పేసి నేను ఇంట్లో హెడ్ వాష్ చేసుకోకుండా వచ్చాను. ఆల్రెడీ వీళ్ళు చేపిస్తున్నప్పుడు మళ్ళీ ఎందుకు మన షాంపూ ఖర్చు. హెడ్ వాష్ ఇప్పుడే కాదండి, వాళ్ళు ఏదో నోట్ చేసుకుంటారంట. నోట్ చేసుకున్న తర్వాత హెడ్ వాష్ కి తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఏ షాంపూ అయినా ఒకటే అండి. ఎందుకంటే యూకే వాటర్ వల్ల జుట్టు ఊడిపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. నాలాంటి బాధితులు ఎక్కువ మంది ఉంటారు. బాయ్స్ లో ఉంటారు, గర్ల్స్ లో కూడా నాలాంటి బాధితులు ఉన్నారు. ఇంకా ఏ షాంపూ అయితే ఏముంది చెప్పండి జుట్టు ఊడబెట్టుకోవడానికి. వాళ్ళైతే అబ్జెక్ట్ చేస్తున్నారు నేను వీడియో తీస్తుంటే. అందుకే వీలైనంత వరకే నేను షూట్ చేశాను. మీరు కావాలంటే కటింగ్ అయిపోయిన తర్వాత ఫోటో తీసుకోవచ్చు అని చెప్పారు. ఇక్కడ మన ఎదురుగా మన డీటెయిల్స్ నోట్ చేసుకుంటారు, మన నేమ్ నోట్ చేసుకుంటారు. దాంతో పాటు మన హెయిర్ ఎన్ని ఇంచెస్ ఉంది, అలాగే మనకి ఎన్ని ఇంచెస్ కటింగ్ అనేది కావాలి అనేది నోట్ చేసుకుంటారు. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత హెడ్ వాష్ కి అయితే తీసుకెళ్తారు మనల్ని. Sides 3 enough. Yeah, that's enough. Okay. Yeah, and then just a tidy up on top. Yeah. Okay, that's fine. No problem. And then, okay. And have you shampooed your hair today? And then say we put that line in for you there. Yeah. Okay. Fine. లాస్ట్ టైం నాకు ఇటాలియన్ అమ్మాయి అయితే వచ్చి కటింగ్ చేసింది. ఈసారి మాత్రం మనోడు వచ్చాడు. ప్రతిసారి అదృష్టం అయితే కలిసి రాదు కదా. మనోడు ఏం చెప్తున్నాడు నాకు అటాట అర్థమైంది. ఏదో చేసి అయితే నాకు మంచి కటింగ్ చేసి బయటికి పంపించరా అని చెప్పాను. ఇదిగోండి ఇది January 8th ఫస్ట్ కటింగ్ బిఫోర్ తీసిన పిక్. ఇది వచ్చేసి ఈ రోజు తీసుకున్న పిక్ అండి. నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అండ్ ఈ విషయం మీ అందరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నా. ముఖ్యంగా లండన్లోను మాంచెస్టర్లోను ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి ఇదైతే యూజ్ అవుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే యాప్లో రెగ్యులర్గా మీకు కనిపించేది 0 అవైలబిలిటీ అని కనిపిస్తుంది. దానికి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి యాప్ని. సో ఎప్పుడోసారి వాటి స్లాట్స్ అయితే రిలీజ్ చేశాడు. 10 daysకి ఒకసారి 15 daysకి ఒకసారి స్లాట్స్ అయితే రిలీజ్ చేస్తాడు. రిలీజ్ చేసినప్పుడు మీరు బుక్ చేసేసుకోండి. నెక్స్ట్ టైం ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.